ఫ్రెండ్స్, తత్కాల్ టికెట్ని బుక్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక చిన్న యాప్ని క్రియేట్ చేసినందుకైతే ఇతన్ని అరెస్ట్ చేశారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, డీటెయిల్గా చెప్తా. తమిళనాడుకి చెందిన యువరాజ ఐఐటి ఖరగ్పూర్ నుంచి అయితే ఎంటెక్ కంప్లీట్ చేశారు. తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి మనం ఎప్పుడైతే వెబ్సైట్లోకి వెళ్తామో మన పేరు, ఊరు, ఏజ్, జెండర్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేలోపు ఆ 3 to 4 minutesలో తత్కాల్ టికెట్ అయితే బుక్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. అయితే మన ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఇచ్చే అంత టైం మనకు ఉండదు కాబట్టి యువరాజా గారైతే సూపర్ తత్కాల్ అనే యాప్ని ఒకటి క్రియేట్ చేశారు. తను క్రియేట్ చేసిన ఈ యాప్లో మన ఇన్ఫర్మేషన్, నేమ్, ఏజ్, ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ ఒక్కసారి ఇస్తే చాలు, ఈజీగా ఎప్పుడైతే మనం తత్కాల్ టికెట్ బుక్ చేయాలి అనుకుంటున్నామో ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. కానీ రైల్వే అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే సెక్షన్ 143(2) అన్ఆథరైజ్డ్గా టికెట్ని సేల్ చేస్తున్నారు అనే నేరం కింద యువరాజా గారి యాప్ని బ్యాన్ చేసి అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే యువరాజా గారు అనేది ఏంటంటే, నేనేమి టికెట్ని సేల్ చేయట్లేదు, ఎవరైతే తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ టైంని సేవ్ చేస్తున్నాను అని చెప్పినా కూడా పోలీసులు అయితే వినలేదు, వారిని అరెస్ట్ చేశారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు ఒకటి నా సైడ్ నుంచి వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.